100K కొట్టినామో లేదో ఐ గాట్ టెర్రబుల్లీ సిక్ గైస్. ఎంత సిక్ అంటే ఇమీడియట్గా ఐ హ్యాడ్ టు అండర్గో ఏ సర్జరీ అనమాట. ఎందుకు అని చెప్పి ఆలోచిస్తే మేబీ బాగా దిష్టి తగిలినట్టుంది అని అనిపించింది నాకైతే. రోజు ఎండుమిరపకాయలు ఉప్పుతో అయితే దిష్టి తీపించుకుంటున్నాను గైస్, బికాస్ ఐ హర్డ్ దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు గెట్ రిడ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అండ్ దిష్టి. మీకు ఇంకా దీనికన్నా హైలైట్ ఇంకేమైనా తెలుసు అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. నేను కూడా ట్రై చేస్తా, ఇది కూడా అడుగుతాను అనుకోలే మిమ్మల్ని. చెప్పండి నాకైతే కమెంట్స్లల్లా. అండ్ సమ్ ఆఫ్ యూ ఆస్డ్ ఏం సర్జరీ అని చెప్పేసి, ఇట్స్ ఆ ఫిషర్ అండ్ హెమరాయిడ్ సర్జరీ అనమాట. యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూ గైస్. సో దాని గురించి సిగ్గుపడాల్సి ఇట్లా హష్ హష్ చేయాల్సిన అవసరమే లేదు. దాని గురించి బీ ఓపెన్ అబౌట్ ఇట్. అండ్ నేను సర్జరీ రోజు పోస్ట్ పెట్టిన, ఇప్పటికి కూడా మెనీ ఆఫ్ యూ ఆస్డ్ అబౌట్ మై హెల్త్ అప్డేట్. సో అప్డేట్ ఇవ్వాలా మీకు అందరికీ అని చెప్పేసి అనుకున్నా. నేనైతే ఇప్పుడు మంచిగానే ఉన్నా, అంటే కంప్లీట్గా హీల్ అవ్వలే, బట్ హీల్ అయితే అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మీ అందరూ కమెంట్స్, బ్లెస్సింగ్స్, ఓ మై గాడ్, అసలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎంత మంచి మంచి కమెంట్స్ పెట్టిరో. ఆ కమెంట్స్ చూసి నేను తొందరగా హీల్ అయినానేమో అని అనిపిస్తుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి జరుగుతున్నా కూడా మీకు అందరికీ రోజు ఒక్క వీడియో అయినా కంపల్సరీ రీచ్ అవ్వాలి నా నుండి అని చెప్పేసి సర్జరీ ముందు కొన్ని షెడ్యూల్ చేసి పెట్టిన. ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ అగైన్ ఫిల్మింగ్ ఫ్రెష్ వీడియోస్ అనమాట. అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూసిరు కదా కొత్తిమీర వాటర్లో పెంచినాం మనము. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ఉన్న ధనియాలతో ట్రై చేయండి అని చెప్పండి నాకు ఎట్లా పెరిగినాయి అనేది.